49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. గతంలో వచ్చిన మహమ్మారి నుంచి ఐటీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. టాప్ కంపెనీలు ఉద్యోగ కోతలు మొదలుపెట్టి వారిని రోడ్డు మీదకు తెచ్చాయి. కాస్ట్ కటింగ్ పేరుతో ఎటువంటి నోటీసులు లేకుండానే ఉద్యోగులను తొలగించాయి టాప్ కంపెనీలు. ఇలాంటి దారుణ పరిస్థితుల మధ్య ఏఐ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఉద్యోగుల భవిష్యత్తు పూర్తిగా అంధకారమైపోయింది. ఉద్యోగులు చేసే పని ఏఐ అవలీలగా చేస్తూ ఉండడంతో వారి అవసరం లేదని కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. వారికిచ్చే జీతాల మొత్తాన్ని ఏఐ మీద పెట్టుబడిగా పెడుతున్నాయి. దీంతో జాబ్ అంటేనే వణికిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వినోద్ ఖోస్లా ఉద్యోగుల నెత్తి మీద మరో బాంబు వేశాడు. సిలికాన్ వ్యాలీ ప్రముఖ నివేశకుడు, సన్ మైక్రోసిస్టమ్స్ స్థాపకుడిగా ప్రసిద్ధి చెందిన వినోద్ ఖోస్లా 2030 నాటికి భారతదేశంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం ఆధారిత సేవల రూపం పూర్తిగా మారే అవకాశం ఉందని ముందస్తుగా హెచ్చరించారు. ఆయన ఈ అభిప్రాయాన్ని ఇటీవల ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రకటించారు. ఈ సమ్మిట్లో ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై దాని ప్రభావాలను విశ్లేషిస్తూ ఐటీ రంగం, బీపీఓ, ఇతర ప్రాదేశిక సేవల భవిష్యత్తు గురించి వివరించారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న సాంప్రదాయ ఐటీ సేవలు, బీపీఓ సేవల మోడళ్లు, క్లయింట్ సర్వర్ ఆధారిత సిస్టమ్స్ 2030 నాటికి పూర్తిగా లేదా ఎక్కువ భాగం కనీస రూపంలో ఉండే అవకాశం ఉంది. ఆయన అభిప్రాయం ప్రకారం పరిశ్రమలో ఇంకా చాలా మంది ఈ మార్పు జరగదనే భావనలో ఉన్నప్పటికీ ఏఐ యొక్క వేగవంతమైన పురోగతి ఈ దిశగా అనివార్యమైన మార్పులను తీసుకురాగలదని తెలిపారు. ఏఐ వలన ఐటీ సేవల పరంపరాత్మక విధానం పెద్దగా మారిపోతుందన్నారు. 2030 నాటికి మనం ఇప్పుడు చూస్తున్న ఐటీ సేవలు, బీపీఓ సంస్థలు ఇప్పటి రూపంలో ఉండవు. వాటి స్థానంలో తక్కువ మానవ ఆధారిత సేవలు, ఎక్కువ ఏఐ ఆధారిత సేవలు మార్కెట్ను ఆక్రమిస్తాయి. అంటే సాధారణ సాఫ్ట్వేర్, డేటా ప్రాసెసింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి సేవల్లో ఎక్కువ భాగం ఏఐ ఆధారంగా నడిచే అవకాశం ఉంది. అయితే భారతదేశానికి ఉన్న బలమైన ఇంజనీరింగ్ టాలెంట్, విద్యా వ్యవస్థ, సాంకేతిక నైపుణ్యాలను గుర్తు చేశారు. ఈ మార్పు భారత సంస్థలకు ప్రపంచ స్థాయి ఏఐ సేవలను సృష్టించి లీడ్ చేయగల అవకాశాన్ని ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉదాహరణకు కొత్త రకాల ఐటీ సేవలు, ఏఐ ఆధారిత డిజిటల్ ఉత్పత్తులు, ఇంటర్నేషనల్ క్లయింట్లకు అందించే పరిష్కారాలు భారత్ ద్వారా కొనసాగించవచ్చని సూచించారు. ఏఐ కేవలం ఐటీ సేవలను మాత్రమే ప్రభావితం చేయడం కాదు, ఆరోగ్య సేవలు, విద్యారంగం, పౌర సేవలు కూడా ఈ కొత్త ఏఐ ఆధారిత విధానాల ద్వారా విప్లవాత్మక మార్పును ఎదుర్కోవచ్చు. ఏఐ ఆధారిత వైద్య సిస్టమ్స్ ద్వారా ప్రతి వ్యక్తికి తక్కువ ఖర్చుతో లేదా సుమారు ఉచితంగా ప్రాథమిక వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుంది. విద్యారంగంలో కూడా ఏఐ శిక్షణ, వ్యక్తిగతీకృత విద్యా విధానాలను అందించగలదని తెలిపారు. ఖోస్లా అభిప్రాయం ప్రకారం ఈ మార్పు కేవలం కొద్దిపాటి మార్పు మాత్రమే కాదు, ఉద్యోగ నిర్మూలన చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఆయన అంచనా ప్రకారం 2050 నాటికి ఎవరికీ ఉద్యోగం అవసరం ఉండదనే స్థితి వరకు ఏఐ పురోగతి తీసుకువెళ్తుందని విశ్వసిస్తున్నారు. అంటే ఎక్కువ సంఖ్యలో మానవ ఆధారిత కార్యకలాపాలు పూర్తిగా ఏఐ ద్వారా నిర్వహించబడితే అవకాశం ఉంది. అయితే ఈ అభిప్రాయానికి విరుద్ధంగా నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ వంటి పరిశ్రమ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తొలగించదు, అది కేవలం ఉద్యోగాల విధానాన్ని మార్చి సేవలను మద్దతుగా మారుస్తుంది. పరిశ్రమలో మానవ శక్తి అవసరం ఇంకా ఉంటుంది, కానీ తాత్కాలిక రొటీన్ పనులు ఏఐ ఆధారంగా నిర్వహించబడతాయని చెప్తున్నారు.